హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా తిరుమల వ్లాగ్ అనమాట. తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాం యాజ్ ఏ ఫ్యామిలీగా. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నామని హ్యాపీ, దానికంటే ముందు యాజ్ ఏ ఫ్యామిలీగా మేము ఫస్ట్ టైం మా ఫస్ట్ తిరుమల విజిట్ అనమాట. సో హ్యాపీ అండ్ సూపర్ ఎగ్జైటెడ్. ఇంకా దర్శనం ఎలా జరుగుతుంది ఏంటి అని. మా పాప అయితే బిలో 1 ఇయర్ ఉన్న బేబీ అండ్ వాళ్ళ పేరెంట్స్కి అయితే అక్కడ మనకి ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ అలా ఏమీ అవసరం లేదనమాట. డైరెక్ట్ మనం తిరుమలకి వెళ్ళిపోయి అక్కడ శుభదం అని ఎంట్రీ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామనుకోండి. అక్కడ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదా, సో అది ఉండాలి కంపల్సరీ, అది ఒరిజినల్ ఉండాలన్నమాట. అలానే పేరెంట్స్ ఐడి ప్రూఫ్స్ ఉండాలి, ఆధార్ కార్డ్స్ ఒరిజినల్ ఉండాలన్నమాట. సో ఇవే తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. సో పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, అలానే బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే అక్కడ డిశ్చార్జ్ ఫామ్ ఉంటుంది కదా, సో అది తీసుకెళ్ళాలన్నమాట. కంపల్సరీ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. ఇన్ కేస్ ఇంకొక బేబీ ఉందనుకోండి, మీకు బిలో 6 ఇయర్స్ ఇలా ఉన్న బేబీస్ని కూడా తీసుకెళ్ళచ్చు. పిల్లలు ఇంకుంటారు కదా, సిబ్లింగ్స్ ఉంటే కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి. సో కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. మేమైతే ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవాళైతే ఫుల్ రష్ ఉన్నారు అసలు చూడండి. ఎప్పుడు కానీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర మోస్ట్లీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసామేమో, అలాంటిది ఇవాళ అయితే మోర్ దెన్ ఒక 20 మినిట్స్ అయితే మేము వెయిట్ చేసామన్నమాట. అంత ఫుల్ రష్ ఉన్నారనమాట ఇక్కడ. దట్టు మేము వెళ్తుంది థర్స్డే అనమాట. అంటే నిన్నే వెళ్ళాం మేము తిరుమల దర్శనానికి. థర్స్డే ఏంటి అంటే మనకి ఈ స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది అనమాట. ఎలాంటి అలంకరణ లేకుండా స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. సో ఎవ్రీ వీక్ థర్స్డే ఇలాంటి దర్శనమే ఉంటుంది అనమాట. సో కాబట్టి కొంచెం రష్ ఎక్కువే ఉన్నారు. వెహికల్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఇంకా మాకు సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర అయితే అంతా అయిపోయింది. ఇంకా అక్కడ వ్యూ బాగుంటుంది అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము. అవన్నీ కూడా మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాము. మా పాప ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజ్ వచ్చి హోమారెడ్డి అండ్ నాది పూజితా భూపాల్. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మా డైలీ అప్డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ తిరుపతి అప్డేట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, అలానే ఫాలో అవ్వండి. ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. నేచర్ చూడండి అసలు ఎంత బాగుందో. మేము 10:30కి అలా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. అక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర కొంచెం లేట్ అయింది. మేము పైకి వెళ్ళే టైంకి 11:40 అయిందనమాట. బిలో 1 ఇయర్ బేబీని తీసుకెళ్ళే అప్పుడు మన దర్శనం టైమింగ్స్ ఏంటి అంటే 12 PM to 6 PM ఈ టైమింగ్స్లోనే మనకు అక్కడ దర్శనం అలో ఉంటుంది అనమాట. మేము పైకి తిరుమల రీచ్ అయ్యేకి 11:40 అయిపోయింది. సో తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయాం. డైరెక్ట్ శుభదం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. కార్ పార్కింగ్ కూడా కొంచెం పక్కలోనే ఉందన్నమాట. కార్ పార్క్ చేసేసి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శుభదం ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఇంకా మేము రూమ్ అలా ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా శుభదం దగ్గరికి అయితే వెళ్ళిపోయి దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసాం. మాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే పట్టింది దర్శనం టైమింగ్ అంతా కూడాను. అండ్ మా పాప అయితే లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, తను కొంచెం డిస్టర్బ్గా ఉండడం కానీ అలా ఏమీ చేయలేదు, ఏడవడం కానీ. తనైతే త్రూ అవుట్ ద దర్శనం క్యూ లైన్లో అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నిందనమాట. పిల్లలకి సపరేట్ లైన్ కదా, వాళ్ళకేం పెద్ద క్రౌడ్ ఉండదు. అండ్ కొంచెం క్రౌడ్ అనిపించే ప్లేస్ ఏంటి అంటే ఇంకా దర్శనానికి మనం అక్కడ బంగారు వాకిల్లో ఎంటర్ అవుతాం కదా, అక్కడ కొంచెం క్రౌడ్ ఉంటుంది. మరి అక్కడ కూడా పిల్లల్ని అలా నెట్టడం అలా ఏమీ ఉండదన్నమాట. మా పాప త్రూ అవుట్ 1 అవర్ దర్శనం ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంది. ఇప్పుడు దర్శనం అయిపోయాక క్లిప్ అనమాట ఇది. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. తనైతే యాక్టివ్గా ఉంది, నేను కొంచెం నీరసపడిపోయాను అనమాట. పిల్లల్ని మనం దర్శనానికి తీసుకెళ్లే ముందే వాళ్ళకి మంచిగా ఫీడింగ్ ఇచ్చి అలానే కాసేపు పడుకోబెట్టి తీసుకెళ్తే ఇలా యాక్టివ్గా ఉంటారనమాట. మేము పాపని తిరుపతి టు తిరుమల వచ్చే డ్రైవ్లో తనని పడుకోబెట్టేసాం. అండ్ తిరుమల ఎంటర్ అయ్యాక ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు తనకి ఒకసారి ఫీడింగ్ ఇచ్చేసాను. అండ్ మాతో పాటు కొన్ని క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకెళ్ళామన్నమాట, లైక్ చిన్న స్లింగ్ బ్యాగ్ అలా తీసుకెళ్ళాను. అందులో తన వాటర్ బాటిల్ అలానే ఒక బనానా తీసుకెళ్ళాను అండ్ ఒక టాయ్ కూడా తీసుకెళ్ళాను. తను ఆడిపిద్దామని చెప్పి దాని అవసరమే రాలేదు. సో అంతే అండి, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఈ కొన్ని జాగ్రత్తలు అండ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే ప్రశాంతంగా దేవుడి దర్శనం అయిపోతుంది. సో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.